So hey guys, once again welcome back to my YouTube channel Krishna Tech. So channel first time వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా మెల్ల కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఇదైతే మనకి TCS కంపెనీ అయితే మనకి జాబ్ ఓపెనింగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చి మనకి 5 lakhs per annum శాలరీ అయితే ప్యాక్ అయితే ఇస్తారు. సో TCS NQT ఎగ్జామ్ అందరికి తెలిసి ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ అయితే మీరు రాస్తే మీ డైరెక్ట్ అయితే ఎగ్జామ్ మీరైతే జాబ్ అయితే ప్లేస్ అయిపోతారు. సో అందుకే TCS NQT ఎగ్జామ్ అయితే చాలామంది అటెంప్ట్ కూడా చేస్తారు. సో ఇది వచ్చి మెయిన్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకైతే జాబ్. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎవరెవరు అని నేను క్లియర్ డీటెయిల్స్ అని ఇస్తాను కాబట్టి వీడియోని మొత్తం చూడండి. వీడియో నచ్చితే అయితే లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి అయితే మర్చిపోకండి. ఇప్పుడు జాబ్ కరెక్ట్గా చూసుకుందాం ఇప్పుడైతే మనము. సో ఇక్కడ నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు TCS అఫీషియల్ పేజ్లో అయితే జాబ్ అయితే స్పాట్ అవ్వడం అయితే జరిగింది. మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు డిస్కవర్ లిమిట్లెస్ ఆపర్చునిటీస్ TCS MBA హైరింగ్ నౌ లైవ్ అంటే MBA స్టూడెంట్స్. సో MBA అంటే ఓన్లీ MBA కాదు, ఇంకా వేరే కోర్సెస్ మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఈ జాబ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లికేషన్ ఎప్పటిదాకా ఓపెన్ ఉంది మొత్తం చూసుకుంటే సో చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ స్టేటస్ అయితే ఓపెన్ అయితే ఉంది. ఇంకా మనకి అప్లై అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ అయితే May 10th దాకా అయితే ఉంది. సో May 10th దాకా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో టెస్ట్ డేట్ చూసుకుంటే 17th June అయితే ఉంది. సో May 1 అప్రాక్సిమేట్లీ 1 month 10 days తర్వాత అయితే మనకైతే జాబ్ టెస్ట్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర. TCS NQT IONC టెస్ట్ సెంటర్స్ ఉంటాయి, ఆడికి వెళ్తే చేస్తాం. సో చూసుకోవచ్చు TCS MBA ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఫ్రమ్ ద బ్యాచ్ ఆఫ్ 2023 and 2024 అంటే 2023 and 2024 గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఈ జాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశారు. వీఆర్ ఇన్వైటింగ్ బ్రైట్ మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ స్పెసిఫైడ్ స్పెషలైజేషన్ టు సెట్ అవుట్ ద పాత్ టు సక్సెస్. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళ మేనేజ్మెంట్ స్కిల్స్ నుంచి వాళ్ళ ఒక సక్సెస్ IT సర్వీసెస్ కానీ జర్నీస్ కానీ బిజినెస్ ట్రాన్స్ఫార్మేషన్స్ కొత్త ఇన్నోవేటివ్స్ని అంతా అప్డేట్ చేసుకోనికి వాళ్ళైతే MBA స్టూడెంట్స్ని అయితే తీసుకుంటారు. 2 years ఆఫ్ ఫుల్ టైమ్, అది కూడా MBA MMS PGMA PGDM కోర్సెస్ ఉన్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు. స్పెషలైజేషన్స్ కూడా ఇది మెన్షన్ చేశారు. అది చూసుకుంటే అయితే మార్కెటింగ్ కానీ ఫైనాన్స్ కానీ ఆపరేషన్స్ కానీ సప్లై చైన్ కానీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ జనరల్ మేనేజ్మెంట్ కానీ బిజినెస్ అనాలిటిక్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ రిలేటెడ్ డిసిప్లిన్స్ ఆఫర్డ్ బై రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ అయితే మీరైతే ఉంటే చేసుకోవచ్చు జాబ్స్. సో ఇన్ని కోర్సెస్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఓన్లీ MBA కాకుండా MMS కానీ PGDMA కానీ సో ఇట్లా చూసుకోవచ్చు. సో లాగిన్ ప్రాసెస్ చూసుకోవచ్చు TCS పోర్టల్కి వెళ్ళి. దానికన్నా ముందు కొన్ని డీటెయిల్స్ టెస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ గురించి మాట్లాడుకుందాం మనమైతే. సో ఇక్కడ నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు క్లియర్గా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఏ మినిమం అప్రోచ్ సబ్జెక్ట్స్ అంటే ఇన్ ఏ సెమిస్టర్ విత్ 60% అంటే 60% CGPA మీకు 10th ఇంటర్ డిప్లొమా కానీ సో ఇంకా గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ సో అదే మెన్షన్ చేస్తారు. 10th ఇంటర్ డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో సో 60% కానీ తక్కువ అయితే ఉండదు. సో దానికన్నా ఎక్కువ ఉంటే మీరు అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. మెయిన్గా ఫస్ట్ ఇదైతే ఈ పాయింట్. హై క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు క్యాండిడేట్స్ పర్సూయింగ్ ఫుల్ టైమ్ మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ MBA కానీ MMS కానీ PGDBA కానీ PGDM కానీ ఇన్ ఆఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి అయితే ఉంటేనే మీరు అయితే ఎలిజిబుల్ హై క్వాలిఫికేషన్స్. సో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కాలేజెస్ అని ఆల్రెడీ చెప్పేసాను. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పెండింగ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండాలి. సో పెండింగ్ బ్యాక్లాగ్స్ ఉంటే మీరైతే ఎలిజిబుల్ అవ్వరు. సో అంటే ఎవరని కాదు, మీరైతే మీకు ఆఫర్ లెటర్ వచ్చేటానికి అయితే మీరైతే అవ్వరు. ఆ టైంకి వచ్చే మీకు సబ్జెక్ట్స్ ఉంటే అప్పుడైతే మీరు ఎలిజిబుల్ అయితే అవ్వరు, అదే మెన్షన్ చేస్తారు. సో గ్యాప్ బిట్వీన్ చూసుకుంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ టు మీకు వచ్చి గ్యాప్ వచ్చి ఒక కెరియర్ గ్యాప్ 24 months కన్నా ఎక్కువ అయితే ఉండొద్దు. సో అదే ఇక్కడ మెన్షన్ చేస్తారు. 24 months కన్నా ఎక్కువ గ్యాప్ ఉంటే మీరైతే ఎలిజిబుల్ కాదు. అట్లనే ఓన్లీ ఫుల్ టైమ్ కోర్స్ విల్ బీ కన్సిడర్డ్ అంటే సో కొంతమంది పార్ట్ టైం చేస్తారు, కరస్పాండెంట్ కోర్సెస్ చేస్తారు. సో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. కంటిన్యూ ఫుల్ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో సో అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోవడం సో అదే కాలేజ్కి వెళ్ళి చదువుకోవడం కానీ ఇట్లాంటి చేసిన వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉంటాయి. ప్రయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. అది కూడా పార్ట్ టైం ఫుల్ టైం అది కూడా ఇయర్ ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండొద్దు, ఎక్కువ ఉండొద్దు. సో పార్ట్ టైం చేసినా ఫుల్ టైం చేసినా అదైతే ఉండొద్దు. ఎలిజిబిలిటీ ఏజ్ చూసుకుంటే 18 to 28 years అయితే ఉండాలి. సో అంతకుమించి ఎక్కువ ఉన్నా కూడా మీరు వెళ్తే ఎలిజిబుల్ అయితే అవ్వారని క్లియర్గా మెన్షన్ చేస్తారు.
సో ఇప్పుడు మనం టెస్ట్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి టెస్ట్ వచ్చి 90 minutes ఆఫ్ టెస్ట్ అయితే ఉంటుంది 3 sections కింద. ఐఆన్ టెస్ట్ సెంటర్స్కి వెళ్ళి అయితే మీరు అయితే ఎగ్జామ్ అయితే రాస్తాం మనము. సో హైదరాబాద్లో ఐఆన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి అయితే రాస్తారు. వర్బల్ ఎబిలిటీ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, బిజినెస్ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో ఈ 3 సెక్షన్స్ అయితే మీరు రాస్తారు 90 minutesలో. సో ఈ క్వాలిఫై అయ్యారంటే మీరైతే మీ జాబ్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఇక్కడ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కానీ టెస్ట్ షెడ్యూల్ది కానీ ఇంకా లేకపోతే మీకు మోడ్ ఆఫ్ టెస్ట్ కానీ. సో మెయిన్గా ఇక్కడ అందరికి డౌట్ వచ్చేది మీరు ప్రొఫైల్ దేంట్లో చేసుకోవాలి, బీపీఎస్ ఆర్ ఐటీఏ. సో ఇది వచ్చి ఐటీకి సంబంధించిన జాబ్ రోల్స్ కాబట్టి ఐటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీకు మోడ్ ఆఫ్ టెస్ట్ ఆన్లైన్ ఇన్ సెంటర్ మోడ్ అయితే ఉంటుంది మనకి టెస్ట్, అదే మెన్షన్ చేస్తారు. సో ఇంకా మీకు ఇట్లాంటివి ఏమైనా వేర్ వుడ్ ద టెస్ట్ బి కండక్టెడ్ కానీ, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి ఏవి ఉన్నా కూడా మనకైతే ఇక్కడ కింద ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. సో అవన్నిటిని చెక్ చేసేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో ఇప్పుడు అప్లై గురించి మాట్లాడుతుంది పైకి వచ్చిన తర్వాత. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడైనా క్లిక్ చేయండి, లేకపోతే అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. సో ఇక రీడైరెక్ట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అని వచ్చింది చూస్తారు. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత సో ఆల్రెడీ మీకు ఇందాక చూపెట్టాను. సో ఐటీ సెలెక్ట్ చేసుకోవాలని. సో ఐటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. సో ఇక్కడ మన మెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ సర్టిఫికేషన్స్ కానీ మీ గ్రాడ్యుయేషన్ కానీ అవన్నీ డీటెయిల్స్ ఫిల్ అయితే చేయాలి. సో ఇవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత అయితే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతే ట్రాక్ చేసుకోవచ్చు మీరు అప్లికేషన్ను కూడా. సో ఇదైతే మన అప్లికేషన్ ప్రాసెస్. సో మంచి జాబ్ రోల్ కాబట్టి అట్లే మంచి శాలరీ ప్యాకేజ్ ఇస్తారు. సో కాబట్టి టీచర్స్ అనే మంచి కంపెనీ నుంచి జాబ్ రోల్ కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయైతే మర్చిపోకండి. సో ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, గుడ్ బై.